రాష్ట్రంలో ఇప్పుడు ఏ నోట విన్నా వైఎస్ఆర్సీపీ ప్రపంచనమే. 5 ఏళ్ల సుపరిపాలన అందించి మేమంతా సిద్ధం యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లిన జననేత సీఎం వైఎస్ జగన్ కు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. రాయలసీమలో బస్సు యాత్రతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్కడికి వెళ్లినా ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. రోడ్ షో ఆద్యంతం జనసంద్రాన్ని తలపిస్తూ సాగుతోంది. దారి పొడవునా మీ వెంట నడిచేందుకు మేం సిద్ధమంటూ నినదిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ కూడా ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమవుతూ వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు టీడీపీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. చంద్రబాబు కూడా రాయలసీమ నుంచి ప్రచారం ప్రారంభించిన వైఎస్ఆర్సీపీకి వచ్చినంత రెస్పాన్స్ రాలేదు. చంద్రబాబు సభలకు జనం కూడా రావడం లేదు. జాకీలు పెట్టినా లేపలేని పరిస్థితిలో ఉంది. దీనికి తోడు కూటమి నేతల మధ్య కుదరని సయోధ్య, అభ్యర్థుల ఎంపికలో వీడని చిక్కుముడులు కూడా టీడీపీని వెంటాడుతున్నాయి. దీంతో ఆ పార్టీ నాయకుల్లోనే ఆందోళన మొదలైంది. సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం యాత్రతో ప్రజల్లోకి వచ్చాక రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎన్నికలు సమీపించే కొలది వైసీపీ గ్రాఫ్ గణనీయంగా పెరుగుతోంది. ప్రజల్లో సీఎం వైఎస్ జగన్ కు ఉన్న ఆదరణ, పార్టీకి వస్తున్న స్పందన చూస్తుంటే ఎన్నికల నాటికి వార్ వన్ సైడ్ అయ్యేలా ఉంది. ఈసారి 175కి 25 ఎంపీలు గెలవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.